హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్ స్టార్ట్ అయ్యాక రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏం స్నాక్స్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా! సో 2 హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ ఇంట్లోనే పిల్లలకి ఈజీగా చేసి పెట్టొచ్చు. ఒకటి రవ్వ కేకు, నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్‌తో చేసినటువంటి బిస్కెట్స్ అనమాట. చాలా సింపుల్ 2 రెసిపీస్ కూడా. ఈ బిస్కెట్స్ అయితే తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే రవ్వ కేక్ కూడా సూపర్ టేస్ట్‌గా ఉంటుందనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో, రవ్వ కేక్ కోసమైతే నేను ఒక కప్‌లో సూజీ రవ్వనైతే తీసుకున్నాననమాట. ఇక్కడ నేనొచ్చేసి మ్యాంగో యూజ్ చేసి అయితే చేస్తున్నాను. మామిడి పళ్ళు ఇప్పుడు ఇంకా దొరకకపోతే గనక ఆ ప్లేస్‌లో మనం పెరుగు వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఒక కప్పు రవ్వని మిక్సీలో ఫైన్‌గా పౌడర్ లాగా అయితే చేశాననమాట. సో, తర్వాతొచ్చేసి దీన్ని పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్‌లో ఒక మామిడికాయనైతే తీసుకొని నేను పల్ప్ తీసి పెట్టుకున్నాను. ఇదొచ్చేసి అరకప్పు వరకు అయితే ఉంటుంది. సేమ్ అరకప్పు మనం పెరుగు వేసుకోవచ్చనమాట. కానీ మ్యాంగో ఫ్లేవర్ రావడం కోసమైతే మ్యాంగోస్ ఉంటే మ్యాంగో పల్ప్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నేను నూనె కాకుండా నెయ్యి వేస్తున్నాను. ఒక పావు కప్ వరకు కరిగించిన నెయ్యి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అరకప్పు వచ్చేసి షుగర్ పౌడర్ అనమాట. ఈ షుగర్ పౌడరు నెయ్యిలో మెల్ట్ అయ్యే వరకు చక్కగా ఇలా బ్లెండ్ చేస్తూ ఉండాలన్నమాట. చక్కగా మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి తీసి పెట్టుకున్నటువంటి మ్యాంగో పల్పు అరకప్ అనమాట. చెప్పాను కదా, మ్యాంగో పల్ప్ లేదు అంటే మనం అరకప్పు పెరుగైనా కూడా వేసుకోవచ్చు. వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. షుగర్ పౌడర్ అంతా కరిగిపోయి చక్కగా మెల్ట్ అయ్యి లిక్విడ్ టైప్లో మనకైతే వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా ఇందులో కొద్దిగా పాలైతే యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి చూసుకుంటూ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఒక 1/3 కప్ వరకు పాలైతే పట్టినాయి అనమాట. ఆ పాలు వేసేసుకుని కలిపిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ ఉంది కదా, ఆ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం బ్యాటర్ అంతా కలిపేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ని కలిపిన తర్వాత మనం ఒక 20 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ 20 నిమిషాల లోపు మనకి రవ్వ అనేది ఆ మిక్స్చర్తో కలిపి చక్కగా నాని సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఈలోపు ఈ కలిపిన మిక్స్చర్ నానేలోపు స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే మనం కేక్ పెట్టకముందే ఒక 10 నిమిషాల పాటు మనం దేంట్లో అయితే బేక్ చేస్తున్నామో దాన్ని మనం వేడి చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక దాక తీసుకుని స్టాండ్ పెట్టేసుకుని పైన మూత పెట్టి ఇలా బరువైంది ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒక 15 నిమిషాలు అయితే అట్లా పెట్టాను. అది ప్రీ హీట్ అయ్యేలోపు నాకు ఇక్కడ రవ్వ కూడా అయితే ఆ బ్యాటర్ అంతా చక్కగా సాఫ్ట్గా అయితే నానిందనమాట. ఇంకా నేను కేక్ టిన్ను ఇలాంటిదైతే తీసుకున్నాను. స్క్వేర్ టైప్‌లోది, సారీ రెక్టాంగులర్ టైప్‌లోది. లేదంటే మనం నార్మల్‌గా అల్యూమినియం గిన్నెలో అయినా ఏసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా ఆ పిండిలో నేనొచ్చేసి కొంచెం యాలుక్కాయల పౌడరు, నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేస్తున్నాననమాట. వేసి మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలిపేసుకున్నాను పిండిని. ఇంకా కేక్ టిన్‌లో నేను బటర్ పేపర్ అయితే వేసాననమాట. పేపర్‌కి నెయ్యి రాసి, లేదంటే గనక నెయ్యి రాసుకొని పిండి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్‌ని అంతా వేసేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, పిల్లలు ఇష్టంగా తినేవి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా కట్ చేసేసుకొని పైన వేసుకోవచ్చు. లేదంటే మనం బ్యాటర్ కలుపుతాం కదా, అప్పుడైనా కూడా వేసుకోవచ్చు. కలర్‌ఫుల్‌గా ఉంటుందని నేనైతే పైన వేసాననమాట. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసిన ప్యాన్ ఉంది కదా, దీన్ని మూత తీసేసి ఈ కేక్ టిన్ అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాననమాట. మనం కుక్కర్‌లో అయినా ఏదైనా మందమైన గిన్నెలో అయినా సరే పెట్టుకుని ఇలా బేక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే బేక్ అయిపోతుందనమాట. సో నాకొచ్చేసి ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. 30 మినిట్స్ తర్వాత అయితే తీసి చూస్తే చక్కగా అయితే కేక్ అనేది బేక్ అయిపోయిందనమాట. చాలా బాగుంది. రవ్వతో అసలు టేస్ట్ అయితే ఆసమ్‌గా ఉందనమాట. మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో బేకరీలో వెళ్ళేసి మనం కేక్స్ తీసుకోకుండా ఇట్లా ఇంట్లోనే సింపుల్‌గా ఈజీగా పిల్లలకైతే చేసి పెట్టొచ్చనమాట. సో ఇంకా ఈ కేక్‌ని డిమోల్డ్ అయితే చేసేస్తున్నాను. నేనైతే బటర్ పేపర్ వేసాను కదా, కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది. అలాగే సూపర్ స్పంజీగా ఉందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేయండి. వెరీ టేస్టీ అనమాట. మ్యాంగో కూడా వేసాను కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అనమాట. ఇది కూడా అయితే ఇప్పుడు చూసేద్దాము. బిస్కెట్స్ చేయడం కోసమైతే నేను ఒక మిక్సీ జార్లో 3 గుడ్లని కొట్టి అయితే వేసేసుకుంటున్నాను. గుడ్లని చక్కగా మంచి టెక్స్చర్ వచ్చే వరకు మూత పెట్టేసి చక్కగా మిక్సీ అయితే చేసేసాననమాట. ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు పంచదార వేస్తున్నాను. అంటే పావు కేజీ పంచదార. పావు కేజీ పంచదార వేసి ఇట్లా మంచి టెక్స్చర్ వచ్చేదాకా మళ్ళీ మిక్సీ చేస్తాననమాట. ఇట్లా నురుగు నురుగ్గా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పావు కేజీ పంచదార, అంటే
ఇప్పుడు పిండి వచ్చేసి అర కేజీ తీసుకుంటున్నాను అనమాట. అంటే అర కేజీ మైదాకి పావు కేజీ పంచదార. అదే మనం కేజీ మైదాతో చేసుకుంటే అర కేజీ పంచదార వేసుకొని 6 గుడ్లు వేసుకోవాలి. సో అర కేజీ పిండి అయితే వేసేసుకుంటున్నాను, మైదా పిండి. ఇప్పుడు ఈ పిండిలో వచ్చేసి 5-6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేస్తున్నాను. ఈ నెయ్యిని వచ్చేసి నేను వేడి చేశాననమాట. కొంచెం గోరువెచ్చగా అయితే ఉందనమాట. సో ఈ నెయ్యినంతా వేసిన తర్వాత మనం దీంట్లో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడరు 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా వేసుకుంటే బాగా నురగగా వచ్చేస్తుంది నూనెంతా. సో ఒత్తి బేకింగ్ పౌడర్ అయితే సరిపోద్ది. 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. నెక్స్ట్ ఎసెన్స్ అనమాట. కంపల్సరీ ఎసెన్స్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్తో చేస్తున్నాం కాబట్టి స్మెల్ వస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసాను. మన దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఏదో ఒక ఎసెన్స్ అయితే వేసుకుంటే స్మెల్ రాకుండా చక్కగా కమ్మగా ఉంటాయన్నమాట. ఎసెన్స్ వేసి కలిపిన తర్వాత దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తేనె అనమాట, హనీ కూడా వేసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి 1½ స్పూన్ అయితే వేసాను తేనె వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను, ఒక చిటికెడు. నెక్స్ట్ గుడ్లు పంచదార కలిపి మిక్సీ పట్టాను కదా, ఆ మిక్చర్ అంతా అయితే వేసేసాను అనమాట. వేసి ఇప్పుడు చక్కగా ఈ పిండిని చేత్తోనే కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఏమీ వాటర్ కానీ పాలు కానీ మనం ఏమి యాడ్ చేయవసరం లేదనమాట. ఈ మిక్చర్తోనే పిండి అంతా చక్కగా కలిసిపోతుంది. ఒక్క చుక్క వాటర్ కూడా అయితే ఏమీ పట్టదు, కరెక్ట్గా సరిపోతుంది 3 గుడ్లు. కాకపోతే కొంచెం స్లోగా అయితే కలుపుకోవాలన్నమాట. అప్పుడు పిండి అంతా చక్కగా సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండి వచ్చేసి మనకి సేమ్ చపాతీ పిండి లాగానే గట్టిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. 2 చేతులతో ప్రెస్ చేసేసుకుని చక్కగా పిండిని కలిపేసుకుని మనం ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి పిండిని. అప్పుడు మనకి బిస్కెట్లు చేసుకోవడానికి సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. సో నేను ఇక్కడైతే పిండిని కలిపేశాను. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద కొద్దిగా ఆయిల్ అయితే రాస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్, అలా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. వాసన రాని నూనె వేసుకొని పైన క్లాత్ పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు అయితే పిండిని అయితే నాననిచ్చాను అనమాట. 20 నిమిషాల తర్వాత అయితే ఇంకా ఓపెన్ చేసేసి ఇంకా బిస్కెట్లు చేసుకోవడమే. పక్కనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ మరీ ఓవర్ హీట్ అయిపోయి ఉంటే మాత్రం బిస్కెట్లు మాడిపోతాయి అన్నమాట. సో సిమ్లో ఉండగానే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీ లాగా అయితే ప్రెస్ చేస్తున్నాను. పిండి ఏం స్ప్రింకిల్ చేయవసరం లేదు, జస్ట్ చపాతీకి చేసే కర్రకి కొంచెం నూనె రాసుకుని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. మన దగ్గర మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ పెట్టి కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర గ్లాసులు ఉంటాయి కదా షార్ప్గా ఉన్నవి, ఆ గ్లాసెస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా హాఫ్ గ్లాస్తో చేస్తే మనకి చందమామ షేప్ వస్తుంది. ఫుల్ గ్లాస్తో పెట్టేసుకుంటే చక్కగా రౌండ్ బిస్కెట్లు అయితే వచ్చేస్తాయి అనమాట. నా దగ్గర అయితే కొంచెం మౌల్డ్స్ ఉన్నాయి, సో ఆ మౌల్డ్స్తో అయితే తీస్తున్నాను. నేను మౌల్డ్స్ తీసుకున్నాను కదా, ఇవి అయితే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఎవరైనా మౌల్డ్స్ కొంటే కనుక కొంచెం పెద్ద సైజు ఉన్నాయి తీసుకుంటే బెస్ట్. ఇవి చాలా చిన్నగా వస్తున్నాయి షేప్స్, బట్ బాగానే ఉన్నాయి. కొంచెం పెద్ద బిస్కెట్లు కావాలంటే పెద్ద మౌల్డ్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ అయితే రౌండ్ షేప్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకి లోపల వరకు చక్కగా బేక్ అయ్యి బిస్కెట్లు పొంగుతూ వస్తాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఒక 15 to 20 డేస్ వరకు మనకి బిస్కెట్లు అయితే నిల్వ ఉంటాయి అన్నమాట. సిమ్లో పెట్టేసుకుని చక్కగా నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ప్యాన్కి నిండా వేయకూడదు అనమాట. మనం ఎగ్తో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నురగొచ్చినట్టు ఉంటుంది, ఆయిల్ పొంగిపోతుంది. సో సగం వరకు వేసుకుని నూనెని ఇలా దోరగా రంగు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చక్కగా పొంగినాయి కదా, సో ఈ విధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నిటిని కూడా చేసేసుకుని ఫ్రై చేసి అయితే పెట్టేసుకున్నాము. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీస్ మాత్రం తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.